ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఒక చిన్న లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. శివరాత్రి పర్వదినాన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెల్లవారుజాము నుంచే అన్ని శివాలయాలు కూడా శివస్మరణతో మారుమోగుతున్నాయి. పంచరామ క్షేత్రాలు ఒకటైన భీమవరంలో కొలువై ఉన్న సోమేశ్వర ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో 5 నందులు ఉంటాయి. స్వామివారి ఎదురుకుండా 2 నందులు, ధ్వజస్తంభం దగ్గర ఒక నంది, ఆలయ ఆవరణలో ఒక నంది, చంద్ర పుష్కరిణిగా పేరొందినటువంటి సోమగుండం చెరువులో ఒక నంది ఉంటారు. 5 నందులున్న దేవాలయంగా ఈ ఆలయాన్ని పంచనందీశ్వర ఆలయం అంటారు. 1931లో పేగు వ్యాధి సంభవించినప్పుడు ఈ చంద్ర పుష్కరిణి చుట్టూ చలువ పందిళ్లు వేసి రోగగ్రస్తులను ఇక్కడ తీసుకువచ్చి స్వామివారిని పూజిస్తే రోగం నయమైందని చరిత్ర చెబుతుంది. ప్రతి అమావాస్య పౌర్ణానికి స్వామివారి వర్ణం మారుతుంది. అమావాస్య రోజున నలుపు రంగులోను, అలాగే పౌర్ణమి రోజున గోధుమ వర్ణంలో ఉండడం ఈ స్వామివారి ప్రత్యేకత. ఇలాంటి వర్ణం మారేటువంటి లింగం దేశంలోని మరెక్కడా లేదు. అలాగే స్వామివారి శిరసు భాగాన అన్నపూర్ణాదేవి కొలువై ఉండడం కూడా దేశంలోని మరెక్కడా లేదని చెప్పొచ్చు. ప్రముఖ దైవక్షేత్రంగా పేరు పొందుతున్నటువంటి ఈ ఆలయంలో ఎన్నో ఉప ఆలయాలున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి, ఆంజనేయ స్వామి, ఇలాగే ఇక్కడ రకరకాల ఉప ఆలయాలు ఉన్నాయి. విశిష్టలు ఉన్నటువంటి ఆలయం ఈ సోమేశ్వర ఆలయం. సాయిబాబా వారి ఆధ్వర్యంలో ఆ భగవంతుని అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆయురారోగ్యాలు ఇచ్చి భగవంతుని కలగ చేయాలని కోరి ప్రార్థించున్నాం. అలాగే మహాశివరాత్రి నాడు తెల్లవారుజామున అభిషేకం చేసి తెల్లవారుజామున భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తాం. ఆ దర్శన అనంతరం తెల్లవారుజామున 2:00 సాయంత్రం 7 వరకు అభిషేకాలు జరుగుతాయి. అభిషేకానంతరం 7-8 జగజ్యోతి వెలిగిస్తారు. జగజ్యోతి అనంతరం కుమారస్వామి పూజ అవుతుంది. కుమారస్వామి పూజ అనంతరం స్వామివారి లింగోద్భవం బ్రాహ్మణ సమేత వారి మహన్యాధిపురంగా విశేషంగా మహారుద్రాభిషేకం జరుగుతుంది. మహారుద్రాభిషేకం లింగోద్భవాల ముందు స్వామివారి ప్రత్యేకమైన అలంకారం జరుగుతుంది. విశేషంగా అలంకార అనంతరం స్వామి లింగోద్భవాల టైంలో విశేషంగా క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి, జనార్దన స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర, సూర్యనారాయణ, కుమారస్వామి ఉపాలయాలు కూడా మహానివేదన జరుగుతుంది. మహానివేదన అనంతరం నీరాజమంది ఉత్సవాలు బలిహరణ కార్యక్రమం చేసి స్వామివారి కళ్యాణానికి గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం అనంతరం తెల్లవారుజామున శాస్త్రసభ్యులు అంజబాబు గారి ఆధ్వర్యంలో దంపతులు స్వామివారి శాశ్వస్త్ర పచ్చి వస్త్రాలు, తలంబ్రాలు అవి కూడా స్వామి కళ్యాణంలో సమర్పిస్తారు. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ ఆలయంతో అభివృద్ధి చెందింది. అలాగే దేవాదాయ ధర్మశాఖ వారు కూడా అభివృద్ధి చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా త్వరగా దర్శనం చేసుకుని భక్తులు బయటకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు భక్తుల సహకారంతో వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ, పులిహార ప్యాకెట్లు కూడా సప్లై చేస్తున్నారు. చాలా విశేషంగా 5 రోజులు చాలా విశేష కార్యక్రమాలు జరుగుతాయి. శివరాత్రి అనంతరం కళ్యాణానంతరం స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం అనంతరం నందివాహనం, గ్రామోత్సవం అనంతరం సాయంత్రం 5 రథోత్సవం జరుగుతుంది. రథం స్వామివారు ఒక వీధిలో వెళ్ళి అక్కడ నాచివారి సెంటర్ నిద్ర చేసి స్వామివారు అక్కడ పుట్టింటి వారి ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ అనంతరం తెల్లవారుజామున 6ంటికి రథోత్సవం 1 గంట బియ్యం కట్టి సారిచ్చి తగ్గు ఇచ్చి పంపుతారు. అనంతరం ఇక్కడ పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 9ంటికి పూర్ణావతి అనంతరం చంద్రపుష్కరం, చక్రస్థానం, వసంతోత్సవం, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం స్వామివారికి 8-9 తెప్పోత్సవం జరుగుతుంది. తెప్పోత్సవం అనంతరం మందుగుండ స్వామి గ్రామోత్సవం జరుగుతుంది. శర్పవాహనం, గరుడు వాహనం చే గ్రామోత్సవం అనంతరం పుష్పోత్సవం జరుగుతుంది. దంపతాంబూలాలు, విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 5 రోజులు కూడా చాలా విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా మహాశివరాత్రి నాడు తెల్లవారుజామున 2:00 వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. మహాశివరాత్రి నాడు కార్తీక సోమవారం కూడా ఒకే రోజు పంచారామాలు దర్శనం చేసుకోవడం చాలా విశేషమైన రోజు.
ఇది ఒకే రోజు ఒకే ఈ ఆలయాలు ప్రతిష్ఠ జరిగిన మూలాన్ని చాలా విశేషమైన రోజు. అలాగే మహాశివరాత్రి కార్తీక మాసం చాలా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ నిత్యం కూడా అన్నదానం జరుగుతుంది. అలాగే కార్తీక మాసం మహాశివరాత్రి 5 రోజులు అన్నదానం జరుగుతుంది. చాలా విశేషమైన ఆరామ క్షేత్రం. 26వ తారీఖు తెల్లవారుజామున స్వామివారి అభిషేకంతో భక్తులు వచ్చి కొన్ని వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ మహాశివరాత్రి అన్నది 11 మహాశివరాత్రులు, 12వది మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే చాలా విశేషమైన రోజు. ఈశ్వరుడికి ఒక పుట్టినరోజు లాంటిది, చాలా విశేషము. ఈశ్వరుడు సృష్టి లయకారకుడు. ఈశ్వరుడు లేనిదే మన సృష్టి లేదు. పరమేశ్వరుడు చేమైనా పరమేశ్వరుడు లేని చేమ పుట్టదు. సృష్టి లయకారు మన నిత్యం కూడా స్వామి పరమేశ్వరుడు ఆరాధించి ఐశ్వర్యం కలగజేస్తాడు. మహాశివరాత్రి అనేది చాలా విశేషమైన రోజు. అలాగే త్రివేణి సంఘం కుంభమేళం కూడా 144 సంవత్సరాలకు వచ్చిన కుంభమేళం కూడా రేపుడితో సమాప్తి అవుతోంది. 44 రోజులు జరిగిన కుంభమేళం. త్రివేణి సంఘం చాలా విశేషమైన కుంభమేళాలు. అలాగే ఈ మహాశివరాత్రితో రేపుడితో ముగిస్తాయి అన్నీ కూడా. ఇక్కడ మహాశివరాత్రి రథోత్సవం కర్కోత్సవం చాలా విశేషమైన శివరాత్రి అనేది చాలా విశేషమైన రోజు. రేపు బుధవారం రావడం, చతుర్దశి త్రయోదశి చతుర్దశి చాలా కలిగిన రోజు. రేపు చాలా విశేషమైన రోజు. చాలా కొద్దిగా అనుకోండి అంటే మేడం గారు కొద్దిగా అనుకోండి. భక్తుల గురించి వచ్చి స్వామివారి దర్శనం ఇక్కడ కూడా 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు. ఇక్కడ దేవాలయ బయట భాగంలో పెద్ద పండుగలో రామాలయం దగ్గర ఉన్న కౌంటర్ వద్ద ఇక్కడ అమ్ముతున్నారు. కావున భక్తులు గమనించి టికెట్ తీసుకొని స్వామివారిని దర్శించవలసిందిగా కోరుతున్నాం. 15 రూపాయలు ఈ రేపు 2 స్థలంలో ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపం ఎదురుగా ఉన్న కౌంటర్ వద్ద ఈ 15 రూపాయల లడ్డు ప్రసాదం అమ్ముతున్నారు. కావున భక్తులు ఈ స్వామివారి లడ్డు ప్రసాదం తీసుకొని అదే రోజున ముంచేగా ఆలయ ప్రాంగణం ముందు ముంచేగా ఉచిత భక్తులు ఏర్పడదు ఉచిత అన్న ప్రసాదం ప్రచారం ఉన్న కౌంటర్ వద్ద ఈ టికెట్లు అమ్ముతున్నారు. కావున భక్తులు గమనించి టికెట్లు తీసుకొని స్వామివారిని దర్శించవలసిందిగా కోరుతున్నాం.
పక్షులు బయటికి బయట రబ్బాను లేదు నువ్వు తినేసా పట్టుకెళ్ళు దా దా నడవాలి నడవాలి దా ఇందులో లేదండి మేము వేసుకోలేమేంటి చూడండి చేతిలో పెట్టుకో అక్కడ అమ్మా